హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక ట్రావెల్ బ్లాగ్ చేయబోతున్నాం. అదే మనం గోల్కొండ ఎక్స్ప్రెస్కి. ప్రజెంట్ నేను సికింద్రాబాద్ స్టేషన్లో ఉన్నాను. ఇది సోర్స్ స్టేషన్ అయినటువంటి సికింద్రాబాద్ నుంచి ఇది గుంటూరు వరకు ఉంటుంది. బట్ నేను ఇంటర్మీడియట్ స్టేషన్ అయినటువంటి బోనకల్ వరకే నేను ట్రావెల్ చేస్తున్నాను. కొంచెం నాకు వర్క్ ఉంది కాబట్టి నేను అక్కడే దిగుతాను. సో ఈ ట్రావెల్ ఎలా ఉంటుందో చూద్దాం, ఈ ట్రావెల్ బ్లాగ్ అనేది. ప్రజెంట్ అయితే నేను ఆల్రెడీ స్టేషన్లో ఉన్నాను. ఆల్రెడీ స్టేషన్లో ఫస్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి ఆల్రెడీ వచ్చేసింది గోల్కొండ ఎక్స్ప్రెస్. సో ఈ జర్నీ ఎలా ఉంటుందో మనం చూద్దాం. డిజిటల్గా నాతో ట్రావెల్ చేయడానికి రెడీగా ఉండండి. ప్రజెంట్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు ట్రైన్. 12:30కి స్టార్ట్ అవుతుంది. ఇంకొక 1 అవర్ ఉంది. 1 అవర్లో ఈ ట్రైన్ స్టార్ట్ అవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ ఒకసారి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే మాత్రం ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ప్రజెంట్ అయితే మనం సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయినాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి గోల్కొండ ఎక్స్ప్రెస్. బాగానే రద్దీగా ఉందనిపిస్తుంది. స్టేషన్ అయితే చాలా వర్క్ కండిషన్లో ఉంది. ప్రజెంట్ అయితే చాలా వరకు చూసారు కదా, మొత్తం వర్క్ జరుగుతుంది. స్టేషన్ అంతా రెనోవేట్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే స్టార్ట్ అయినాం ఫ్రమ్ సికింద్రాబాద్ స్టేషన్. గోల్కొండ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇది గుంటూరుకి మరియు సికింద్రాబాద్కి ఒక ఇంపార్టెంట్ ఎక్స్ప్రెస్ అని చెప్పుకోవచ్చు. బాయ్ బాయ్ సికింద్రాబాద్. నెక్స్ట్ మన స్టేషన్ వచ్చేసి మౌలాలి తర్వాత చర్లపల్లి ఉంటుంది. మొత్తం క్రౌడ్ కూడా ఫుల్గా ఉంది. సీట్లన్నీ మ్యాక్సిమం ఫుల్ అయిపోయాయి. రన్నింగ్లో ఎక్కుతాం చూడండి ఎవరు. మనమైతే సికింద్రాబాద్ స్టేషన్ దాటినాం. ఇక్కడ డీజిల్ లోకో పుల్లింగ్ కోసం అని చెప్పేసి అన్నది. స్లో అయ్యాడయ్యా, ఇప్పుడే స్టార్ట్ అయింది, అప్పుడే స్లో. ఇది ఏ ట్రైన్ స్పాట్ చేద్దాం. ఇది మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి ఉన్నది. 7 హిల్స్ ఎక్స్ప్రెస్, కరీంనగర్ ఎక్స్ప్రెస్, దర్భంగా ఎక్స్ప్రెస్. అమ్మ 3 రేక్ షేర్లు ఉన్నాయి దీనికి. సికింద్రాబాద్ జంక్షన్, తిరుపతి, కరీంనగర్. ఇది మెయింటెనెన్స్లో ఉంది. ఇది దర్భంగా, చర్లపల్లి, హైదరాబాద్, రక్సల్ అంట. దీనికి మూడు రేక్ షేర్లు ఉన్నాయి దీనికి, ఈ ట్రైన్కి వచ్చేసి. మౌలాలి స్టేషన్ దగ్గరలో ఉన్నాం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మౌలాలి. ఆడ ఆఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 minute ఉంది. చూసారా మన లోకం. ఇక్కడ క్రౌడ్ ఉంటుందో లేదో చూడాలి. అబ్బా బాగానే ఉన్నారండి క్రౌడ్ అయితే.
గోల్కొండ ఎక్స్ప్రెస్కి ఫ్యాన్స్ ఎక్కువే, ఫుల్ క్రౌడ్ అయ్యా, జనాలు బాగానే ఉన్నారు. మౌలాలి, వెల్కమ్ టు మౌలాలి. ఈ ట్రైన్కి మామూలు జనం కాదయ్యా, ఫుల్ రష్ ఉంది ప్రజెంట్ ట్రైన్ అయితే. మౌలాలి స్టేషన్లోనే ఎంతమంది ఉంటే చర్లపల్లి ముందు ముందు స్టేషన్లో ఫుల్ ప్యాక్డ్ అనుకుంటా ఈ ట్రైన్ అయితే. మౌలాలి స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యా, డిపాచర్ అవుతుంది. ఇక్కడ ఆఫీషియల్ స్టాప్ వచ్చేసి జస్ట్ 1 minute ఓన్లీ. బాయ్ బాయ్ మౌలాలి. మన లోపల కనపడుతుంది కదా. స్టాప్ వచ్చేసి చర్లపల్లి. ఇది సికింద్రాబాద్ స్టేషన్కి సపోర్టింగ్ స్టేషన్. ఇది ఇక్కడ ఆఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 minute. ఇక్కడ క్రౌడ్ ఎలా ఉంటుందో చూడాలి. వెల్కమ్ టు చర్లపల్లి స్టేషన్. ఇక్కడ కూడా క్రౌడ్ బాగానే ఉంది. ఈ ట్రైన్కి ఆల్మోస్ట్ జనాలు బాగానే ఉండేటట్టున్నారు. చూడండి ఎంతమంది ఉన్నారు. నాయన ఫుల్ జనాలండి బాబు. అయితే కాజీపేట దగ్గరికి వచ్చేసాం. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి కాజీపేట. సోర్ స్టేషన్ నుంచి ఇప్పటి వరకు మనం 130 kilometers కవర్ చేసాం. ఇంకా ప్యాసింజర్ ట్రైన్ వస్తుంది, చూద్దాం ఏ ట్రైన్. మెమో ట్రైన్ ఇది.
కాజీపేట సికింద్రాబాద్ మెమో ట్రైన్ ఇది. ప్లాట్ఫామ్ అటు సైడ్ వచ్చింది, అటు సైడ్ చూద్దాం. అన్ని జనాలు ఉన్నారు, జనాలు తిరిగిన తర్వాత అటు సైడ్ చూద్దాం. వెల్కమ్ టు కాజీపేట్ జంక్షన్. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చినాం. ఖాళీగా ఉంది కాబట్టి మనం అటు సైడ్ మ్యాక్సిమం క్రౌడ్ అంతా ఇక్కడ దిగుతారు. చాలా ఇది కాజీపేట జంక్షన్. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చేసి జస్ట్ 2 minutes ఉంటుంది అంతే. ఇది ఎగ్జిట్. काजीपेट जंक्शन बाय बाय काजीपेट जंक्शन. ఇక్కడ కాజీపేట స్టేషన్ దగ్గర ఈ కరువు బాగుంటుంది, పెద్ద మలుపుది. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, మనం ప్రజెంట్ అయితే 3 స్టేషన్లు దాటాం. ఒకటి భువనగిరి, పాలేరు, తర్వాత గన్పూర్ దాటాం, తర్వాత కాజీపేట నుంచి వీడియో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనకు నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి వరంగల్. మామూలు స్పీడ్ పోవట్లేదు. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 130 km/h. ఈజీగా మనవాడు 120 కొడతాడు. మనవాడు స్పీడ్ పుంజుకుంటాడు. Welcome to the Warangal. ఎక్కడ కూడా క్రౌడ్ మామూలుగా లేదు.
ఉంటుంది వరంగల్. Shop education dreams are now with a dream. Really education loan. దయచేసి వినండి. రైలు నంబర్ 1720 సికింద్రాబాద్ నుండి ఫుల్ జనాలు ఉన్నారు ఇక్కడ కూడా. చూడండి ఎంతమంది ఉన్నారు. మేడారం వల్ల ఫుల్ జనాలు ఇక్కడ. వరంగల్ నుంచి స్టార్ట్ అయింది. మేడారం వల్ల ఈ ట్రైన్లో ఫుల్గా ఎక్కేశారు అందరూ వరంగల్ స్టాప్లో. ఇక్కడ అఫీషియల్ స్టాప్ 2 minutes అయితే దగ్గర దగ్గర 5 minutes ఆగింది వాళ్ళ కోసం అని చెప్పేసి. బాయ్ బాయ్ వరంగల్. వెల్కమ్ టు నెక్కొండ. ఇక్కడ అంతేం లేరులేండి జనాలు. నెక్కొండ నుండి డిపార్చర్ అవుతున్నాం. బాయ్ బాయ్ నెక్కొండ. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కేసముద్రం. ఇక్కడ చూస్తుంటే జనాలు బాగానే ఉన్నట్టున్నారు. అన్ని స్టేషన్లు చాలా రెనోవేషన్ జరుగుతుంది. మొత్తం స్టేషన్లన్నీ రెనోవేషన్ జరుగుతుంది. పర్లేదండి, బాగానే ఉన్నారు ఇక్కడ జనాలు. మనం కేసముద్రం నుండి స్టార్ట్ అయిపోయినాం. నెక్స్ట్ వచ్చే స్టేషన్ మైబాద్. బాయ్ బాయ్ కేసముద్రం.
ఇప్పుడు వచ్చే స్టేషన్ వచ్చేసి మైబాద్. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చేసి మనకి 1 మినిట్, 1 నిమిషం మాత్రమే. వెల్కమ్ టు ది మైబాద్. మైబాద్ స్టేషన్ మీకు స్వాగతం పలుకుతుంది. ఇక్కడ కూడా పర్లే, జనాలు బాగానే ఉన్నారు. అన్ని స్టేషన్లో రెనోవేషన్ జరుగుతుంది. వన్స్ అన్ని స్టేషన్లు అయిపోతే చూడటానికి చాలా చాలా బాగుంటుంది స్టేషన్లు అన్నీ. హైదరాబాద్లో చాలా మంది దిగారయ్యా. మనకి నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి గార్లా. ప్రజెంట్ మనం ఖమ్మం స్టేషన్కి ఎంట్రీ అవుతున్నాం. ఇక్కడ కూడా బాగానే ఉన్నారు జనాలు. ఖమ్మం స్టేషన్ మొత్తం రెనోవేషన్ అయింది. చూస్తే మీకు అర్థమవుతుంటుంది, చాలా బాగుంది. అన్న మామూలు జనవరు లేరయ్యా, ఇల్లు ఉన్నారు. డిపార్చర్ ఫ్రమ్ ఖమ్మం రైల్వే స్టేషన్. చాలా చాలా బాగా చేశారు రెనోవేషన్. ట్రైన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకు ఫుడ్ లేదు, అందుకే కొంచెం వాయిస్ డల్గా ఉంటుంది, ఏమనుకోకండి. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి బోనకల్. నేను దిగేది అక్కడే. అక్కడ నుంచి నేను వేరే ఊరు వెళ్తున్నా. సో ఇప్పటివరకు మనం ట్రావెల్ చేసిన డిస్టెన్స్ వచ్చేసి 249 కిలోమీటర్స్, 245 కిలోమీటర్లు. సో నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి బోనకల్. రోజు ఎవరో చూస్తున్నాయి, చీకటి పడిపోయింది. మనం దిగాల్సిన స్టాప్ వచ్చేసింది. అంటే ఇక్కడ నుంచి ట్రైను కంటిన్యూ అవుతుంది విజయవాడ గుంటూరు సైడ్, బట్ నేను ఇక్కడే దిగుతున్నా. ఇప్పటివరకు మనం ట్రావెలింగ్ డిస్టెన్స్ వచ్చేసి 277 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాం. బోనకల్ బోర్డు కనబడట్లేదు.
వెల్కమ్ టు ది బోనకల్. బోనకల్లు అది కాకపోతే బోనకాలు అని ఉండదు. ఇదే నేను దిగాల్సిన స్టాపు. చాలా నడవాల్సి వస్తుంది. చూడండి కోతులు ఎలా ఉన్నాయి. ఇప్పటివరకు నా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక కొత్త బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.